హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2 రకాల బ్యూటీ సోప్స్ చూద్దామండి. ఒకటి డీటాన్ బాడీ ఆర్ ఫేషియల్ సోప్. 2 అన్ని రకాల సెన్సిటివ్ స్కిన్స్‌కి సరిపోయే సమ్మర్ సోప్ అండి. సమ్మర్‌లో వచ్చే అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టి ఎంతో క్విక్‌గా అయిపోయి అలాగే మన చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే 2 రకాల సోప్స్ చూద్దామండి. మనం ముందు వీడియోస్‌లో చాలా రకాల సోప్స్ చూసాం కదండీ! ఇవి 2 సమ్మర్ స్పెషల్ సోప్స్ అండి. ఈ 2 రకాల సోప్స్‌ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం డీటాన్ బాడీ సోప్ చూద్దామండి. దీనికోసం మనం 20-30 దాకా సాఫ్రన్ స్ట్రాండ్స్ ఉంటాయి కదండీ! వీటిని మనం టిష్యూలో తీసుకొని నేను చూపించిన విధంగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాని మీద లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేత్తో ఎక్కువగా వేగిపోకూడదు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాఫ్రన్ స్ట్రాండ్స్ ఉన్నాయి కదండీ! ఇవి తొందరగా నానుతాయన్నమాట. మనం కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక కొబ్బరి చెక్క ఫుల్‌గా తీసుకున్నానండి నేనిక్కడ. దాని నుంచి కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను ఈ సాఫ్రన్ స్ట్రాండ్స్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను హాఫ్ కప్ దాకా ఎండు వేపాకుల్ని తీసుకొని పొడి చేసుకున్నానండి. మీ దగ్గర వేపాకు పొడి ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా వేపాకుల్ని పొడిని తీసుకున్నాను అనమాట. ఈ వేపాకు పొడి ఎండాకాలంలో చెమట నుంచి వచ్చే దుర్వాసనని అలాగే చర్మ సమస్యల నుండి మన చర్మాన్ని కాపాడుతుందండి. నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా పసుపు పొడిని తీసుకుంటున్నానండి. అలాగే మన డీటాన్ బాడీ సోప్లో ట్యాన్ రిమూవల్కి నేను ఇక్కడ బేసిన్ని యూస్ చేస్తున్నానండి, శనగపిండిని. నేను ఇక్కడ 4-5 స్పూన్స్ దాకా శనగపిండిని వాడుతున్నానండి. అలాగే ఒక 2 దాకా నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాను. అలాగే మనకి ఏ కాలంలో అయినా బాడీ మాయిశ్చరైజింగ్ ఉండాలి కంపల్సరీగా. దానికోసం నేను ఒక స్పూన్ దాకా గ్లిజరిన్ తీసుకున్నాను. రెడ్ శాండిల్వుడ్ పౌడర్ ఒక స్పూన్ దాకా తీసుకున్నాను. ఇవన్నిటిని నేను కొబ్బరి పాలు మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి. కొంచెం పలచగానే చేసుకున్నాను. సమ్మర్ కదా, కొబ్బరి పాలు ఏంటి అనుకుంటున్నారా? ఏ కాలంలో అయినా బాడీ మాయిశ్చరైజింగ్ ఉండాలండి. ఉంటేనే మన స్కిన్ నౌరిష్గా ఉంటుంది. కొబ్బరి పాలు బాడీకి తేమను అందిస్తాయి, అంతేకాకుండా స్మూత్గా కూడా ఉంచుతాయి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఖాదీ ఇండియా ఆయుర్వేదిక్ ప్యూర్ గ్లిజరిన్ బేస్ తీసుకుంటున్నానండి. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను చాలా సోప్ బేస్లు ట్రై చేశాను, కానీ నాకు అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్గా ఇదే అనిపించింది. వర్తీగా ఉంది కూడా. మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన సోప్ బేస్ని మీరు ట్రై చేయొచ్చు. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. దీన్ని మనం సోప్ బేస్ని 500 గ్రామ్స్ దాకా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మనం ముందు వీడియోలో చూసాం కదా. ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా కరగబెట్టుకోవాలండి. మొత్తం అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చినంత వరకు మనం కరగబెట్టుకోవాలి. చూడండి, ఇది మొత్తం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది కదా. అప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా మిశ్రమాన్ని మొత్తం లిక్విడ్ సోప్ బేస్లో వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలండి. మిశ్రమం మొత్తం బాగా కలవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రీస్ చేసుకున్న బౌల్స్లో కానీ లేదా మౌల్డ్స్లో కానీ నేను ఇలా రోజ్ పెటల్స్ వేసుకున్నానండి. మనం కావాలంటే గ్రైండ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా పెటల్స్ పలంగా వేసుకున్నాను ఈ సోప్లో. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్ సోప్ ఉంది కదా, ఈ లిక్విడ్ సోప్ని జాగ్రత్తగా బౌల్స్లోని, అలాగే మనకి మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో కానీ, ఇలాగా గ్లాస్ బౌల్స్ ఉంటే గ్లాస్ బౌల్స్లో కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని గ్రీస్ చేసుకొని ఆ బౌల్స్లో మనం ఈ లిక్విడ్ సోప్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం ఒక 2 అవర్స్ పాటు మనం బయట వదిలేస్తే అవి గట్టిపడిపోతాయండి. లేదా మనం 1 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ అంతా వదిలేసుకొని మార్నింగ్ మనం తీసేసుకోవచ్చు. అంతేనండి, మన ఫస్ట్ డీటాన్ సోప్ రెడీ అయిపోయింది. శనగపిండి మనకి ఎండ నుంచి వచ్చే నల్లదనాన్ని తొలగించి మంచి ట్యాన్ రిమూవల్గా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి సెన్సిటివ్ స్కిన్ టైప్స్ కోసం తయారు చేసిన సమ్మర్ స్పెషల్ సోప్, అలాగే మన రెండో రకమైన సోప్
తయారీ విధానం కూడా చూద్దామండి. నేను ఇక్కడ సెన్సిటివ్ స్కిన్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఓట్స్ యూస్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ దాకా ఆరెంజ్ పీల్స్ తీసుకుంటున్నాను. రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా ఆరెంజ్ పీల్స్. అలాగే నేను హాఫ్ కప్ దాకా వేపాకులు పొడి, అలాగే గంధకచ్చూరాల పొడి ఒక 2 స్పూన్ల దాకా 1 నుంచి 2 స్పూన్ల దాకా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ దాకా నేను పసుపు పొడి తీసుకుంటున్నానండి. అలాగే నేను 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను 2 క్యాప్సూల్స్ దాకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. ఇవి కట్ చేసి తీసుకుంటున్నాను నేను. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మన బాడీకి కండిషనింగ్గా ఉంటాయండి. చాలా చక్కగా పనిచేస్తాయి. అలాగే గ్లిజరిన్ నేను 1 to 2 స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రోజ్ పెటల్స్ కూడా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. నేను ఇవన్నిటిని మిక్స్ చేయడానికి నేను 1 కప్పు దాకా నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి, చెక్క మొత్తం తీసుకొని దానిలో హాఫ్ ఫస్ట్ సోప్కి యూస్ చేశాను, హాఫ్ సెకండ్ సోప్కి యూస్ చేసుకున్నాను. ఇవన్నిటినీ మనం థిక్ పేస్ట్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ సోప్లో యూస్ చేసిన విధంగా సెకండ్ సోప్లో కూడా నేను 500 గ్రామ్స్ దాకా సోప్ బేస్ని యూస్ చేస్తున్నానండి. వీటన్నింటినీ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆడుకున్నాం కదా పేస్ట్ని, ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఈ లిక్విడ్ సోప్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మనం బౌల్స్ని గ్రీస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూడండి మనం ఒక 10 సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి. మనకి మనం ఆడుకున్న పేస్ట్ అంతా బాగా కలిసినంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రీస్ చేసిన బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందాక చూపించాను కదండి, సేమ్ అదేవిధంగా వీటిని కూడా మనం మౌల్డ్స్లో కానీ లేకపోతే గ్రీస్ చేసుకున్న గ్లాస్ ఆర్ స్టీల్ బౌల్స్లో కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇది ఫస్ట్ సోప్ అండి. మనం రోజ్ పెటల్స్ వేసుకున్నాం కదా ఆ సోపు ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చింది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి ఒక 6 to 7, 8 దాకా, అవి సెకండ్ సోప్స్ ఒక 8 దాకా వచ్చాయండి. 4 మెంబర్ ఫ్యామిలీ కాబట్టి మాది ఈ సమ్మర్లో 2 టైమ్స్ బాతింగ్కి నాకు ఈ సోప్స్ మొత్తం ఒక 2 months దాకా వస్తాయండి. మనకి మామూలు సోప్స్తో పోలిస్తే దీని కొంచెం త్వరగానే కరిగిపోతాయి, కానీ దీని నుంచి వచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం చెప్పలేదండి. చాలా బాగుంటుంది. మనకి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి నేను వాడుతున్నాను చెప్పాను కదండి. చాలా అంటే చాలా రిజల్ట్స్ మనకు కనబడతాయి. నాకు చాలా నచ్చాయి కాబట్టి నేను ఇన్నిసార్లు రకరకాలుగా ట్రై చేసి మీకు చూపిస్తున్నానండి. కొంచెం పని అయితే ఉంటుందండి, కానీ మనం కొంచెం మన ఫ్యామిలీ కోసం ఓపిక తెచ్చుకొని మనం ఈ సోప్స్ని ట్రై చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యానికి అలాగే అందానికి కూడా మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా పెంచిన వాళ్ళం అవుతాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.